రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు యేసయ్య. హల్లెలూయా. ఆయన గురించి రచించిన దాన్ని నేను పలుకుతాను. ఈ లోకంలో దేవుడు రాజును పెట్టాలని ఎప్పుడు అనుకోలా. ఆమేన్. ఎవరిని పెట్టాలనుకున్నాడు ఆయన? నేనే రాజుగా ఉండాలనుకున్నాడు. కానీ ఇశ్రాయేలీలు ఏంటంటే పక్క దేశాలను చూశారు. ఎవరు పక్క దేశాలు? పక్కనున్న రాజ్యాలన్నింటినీ చూసి వాళ్ళు ప్రయాణం చేస్తారు కదా. ప్రయాణం చేసిన 40 సంవత్సరాలు ఎవరిని చూసుకుంటూ వచ్చారు? పక్క దేశాల రాజులు. ఏ ప్రయాణంలో కనిపించిన ప్రజలు వాళ్ళకొక రాజు ఉన్నాడు, ప్రజలు వాళ్ళకొక రాజు ఉన్నాడు చూసి న్యాయాధిపతుల తర్వాత ఏమడుగుతారు? మాకు కూడా రాజు కావాలి. దేవుడికి ఇష్టమా? వాళ్ళు తీసుకుంటారు. ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? వాళ్ళు నిన్ను కాదు తృణీకరించి, సమయలతో అంటాడు, నిన్ను కాదు, ఎవరిని? నన్నే. నేను రాజుగా ఉంటాం ఇష్టం. కానీ ఏంటి? వాళ్ళు అడిగినందుకు దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు సరే పెట్టుకోండి అని చెప్పి ఎవరిని పెడతాడు వాళ్ళ మీదకి? ఎవరిని పెడతాడు రాజుగా? సౌలుని పెడతాడు. దేవుడు నియమించింది కాదు అది. అంటే సౌలు నియమించాడు ఆయన. కానీ వాళ్ళు అడిగింది ప్రజలే. ఆయనే రాజుగా ఉండాలనుకున్నాడు. హల్లెలూయా. ఈ భూలోక సంబంధమైన రాజు కాదు ఆయన. ఆయన ఏ రాజు అంటే ఆయన ఆత్మలకు కాపరి, ఆత్మకి రాజు ఆయన. హల్లెలూయా. ఈ భూలోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? దే జస్ట్ ప్రొవైడ్ ద బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ హ్యూమన్ ఫిజికల్ నీడ్స్, మెటీరియల్ నీడ్స్. అంటే శరీరానికి కావాల్సింది ఇస్తారు. ఆత్మకు కావాల్సింది ఏ రాజు అయినా ఇస్తాడా? ఎవరు? కానీ మన రాజు, మన దేవుడు ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజున మనం చూస్తే, ఈరోజు ఏం ఆదివారం? మట్టల ఆదివారం. మరి మట్టలేవి ఇక్కడ? అవసరమా మట్టలు? వాస్తవాన్ని చెప్పాలంటే మనకి మట్టలు అవసరమా? మట్టలు లేకపోతే అవి లేనట్టేనా ఇక? అంటే ఏంటి? ఇక్కడ ఫిజికల్గా మన చేతికి, మన కంటికి కనిపించే వస్తువుల్లో లేదు, కానీ మనం ఏం నమ్ముతామో అది ప్రాముఖ్యం. హల్లెలూయా. లూకాసు వార్త 19వ అధ్యాయానికి వస్తే, లూకాసు వార్త 19వ అధ్యాయానికి వస్తే 28వ వచనం నుంచి చదివితే చూడండి. ఈ మట్టల ఆదివారం గురించి అంటే 4 సువార్తల్లోనూ ఉంది, 4 ఉంది. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కోటి అన్నమాట. ఇప్పుడు అందరూ ఒకేలా మాట్లాడరు, అందరూ ఒకేలా చెప్పరు. ఇప్పుడు ఒక ప్రసంగమే నలుగురికి ఇస్తే నలుగురు ఎలా చెప్తారు? ఒకేలా చెప్పరు, 4 రకాలుగా చెప్తారు. ఒక ఆయనేమో ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇంకొక ఆయనేమో కొద్దిగా చేస్తాడు, ఇంకొక ఆయన అనుభవంలో నుంచి కొద్దిగా చెప్తాడు, ఇంకొక ఆయన 2 వచనాల్లో తేల్చి పడేస్తాడు. ఆ 2 వచనాల్లో తేల్చి పడేసేది ఎవరు చెప్పండి? యోహాను. హల్లెలూయా. అంటే ఎవరికి దేవుడికున్న అనుభవం అట్లా చెప్తారు. యోహాను 12లో ఉంటుంది, 2-3 వచనాల్లో చెప్పేస్తాడు. కానీ వీళ్ళు ఏంటంటే కొంచెం ఈ లూకాసు వార్తలో కొంచెం ఎక్స్ప్లెనేటరీగా చెప్తారు. ఏమని? ఇట్లా వచ్చింది యేసు ఏమంటాడు చూడండి. ఇదే లాస్ట్ టైం ఆయన ఎక్కడికి వెళ్ళటం? యెరూషలేముకి వెళ్ళటం ఇదే ఆఖరిసారి. ముందుకు సాగిపోయాను. ఆయన ఒలీవ కొండ దగ్గరనున్న బెత్పగే. ఈ బెత్పగే అనేది పోయినసారి కూడా అంతకుముందు చెప్పినట్టున్నాం. ఈ బెత్పగే అనేది బైబిల్లో 3 సార్లే రాశారు. బైబిల్లో, అది కూడా సువార్తల్లో. ఎక్కడెక్కడ? మత్తయి 21:1, మార్కు 11:1, లూకా 19:29. ఇక్కడే, ఇంకెక్కడా లేదు. బెత్పగే అంటే అర్థం ఏం చెప్పాం? బెత్పగే అంటే అర్థం ఏంటంటే ద హౌస్ ఆఫ్ అన్రైప్ ఫ్రూట్. అంటే పండని పండ్లు, ఫలించని పండ్లు, పరిపక్వము కాని పండు. పరిపక్వము అంటే పిందె అంటారు కదా. పిందె అంటే తెలుసా? పచ్చిది తెలుసా? పిందె ఎవరన్నా తింటారా? పిందె. ఇప్పుడు మామిడి పండు పచ్చిగా ఉంటే, లేకపోతే ఇంకేదైనా కాయ, యాపిల్ పండు పచ్చిగా ఉంటే ఎవడన్నా తింటాడా? అరటిపండు పచ్చిగా ఉంటే ఎప్పుడు తింటాడు? దాన్ని పండినాక తింటారు. మళ్ళీ అది కూడా విపరీతంగా పండకూడదు. మళ్ళీ విపరీతంగా పండిపోయిన ఏం చేస్తారు? ఎక్కువ పండిన, అతిగా పండినా తినరు. అతిగా పండినా తినరు, అసలు పండకపోయినా తినరు. పండాలంతే.
ఇప్పుడు ఈ బెత్పగే అనే పదానికి అర్థం ఏంటి అంటే, జాగ్రత్తగా గమనించండి. బెత్పగేకి అర్థం ఏంటి? బెత్పగేకి అర్థం ఏంటి? పండని రొట్టెల, రొట్టెలు అంటున్నా, పండని ఫలాలు. అంతే, పండని ఫలాలు అంటే పండలేదు. ఎందుకు ఇట్లా ఈ బెత్పగేలో ఆగాడు యేసు ప్రభు, ఎందుకు ఇట్లా చెప్పాడంటే తర్వాత అర్థమవుతుంది మనకు, కొన్ని వచనాల తర్వాత. అది ఒకసారి చెప్పాం, మనకేంటంటే పోయిన వారం చెప్పిందే మనకు గుర్తుండదు వాక్యం, ఇంకా పోయిన సంవత్సరం చెప్పింది ఏం గుర్తుంటుంది. కాబట్టి అది మళ్ళా చదువుదాం. కింద చదవండి. గ్రామానికి సమీపానికి వచ్చినప్పుడు తన శిష్యులిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. చూడండి ఏం చెప్తున్నాడు ఈయన, మీరు ఒక గ్రామానికి వెళ్ళండి, ఆ గ్రామానికి వెళ్తే అక్కడ మీకు ఏం కనబడుతుంది? కట్టబడి ఉన్నది కనబడుతుంది. అంటే ఏంటి? యేసు ప్రభు దేన్నైతే ఎన్నుకోలేదో అప్పుడు ఎన్నుకున్నాడో, ఆ ఎన్నుకున్నది ఎట్లాగుంది అప్పటిదాకా? కట్టబడి ఉన్నది. అంటే ఆయన ఏంటి? కట్టబడిన దానిని విడుదల చేయటానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. అంటే మనల్ని కూడా అలాగే ఎన్నుకున్నాడు ఆయన. మనం ఎలా ఉన్నాం? యేసు ప్రభు మనల్ని పిలవక ముందు, రక్షించబడక ముందు కట్టబడి ఉన్నాం. దేనికి కట్టబడి ఉన్నాం? పాపానికి కట్టబడి ఉన్నారు. ఇంకేంటి? ఎఫ్ఎస్సి 2 చదివితే మీకు అర్థమవుతుంది ఎలా ఉన్నాం. ఎఫ్ఎస్సి 2:1 వచనం నుంచి చదవండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, ఎట్లున్నారంటే ఇంతకుముందు మీరు చచ్చిపోయి ఉన్నారా? బతికే ఉన్నారా? చచ్చిపోయి ఉన్నారా? యేసుప్రభుని నమ్మక ముందు ఎట్లున్నారు? చచ్చిపోయి ఉన్నారా? చచ్చిపోయారా? ఎట్లా చచ్చిపోయారు? శారీరకంగా కాదు, పాపం చేత, అపరాధం చేత చచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంట? చదవండి. ఆయన ఏం చేశాడు? బ్రతికించెను. మీరు వాటిని అంటే పాపము, అపరాధము, ఈ లోక ఆచారాలు. ఈ లోక ఆచారాలు అంటే ఏమొస్తాయి? కొలసీలో కూడా చెబుతాడు. ఈ లోకంలో ఆచారాలు ఏంటి? వాళ్ళ కాంటెక్స్ట్ వేరు, యూదులది. మనకు కూడా ఉన్నాయి ఆచారాలు ఈ దేశంలో. ఏంటి? చాలా ఉన్నాయి ఆచారాలు. ఆచారము ఏం చేస్తుందంటే మనిషిని కట్టేస్తుంది. ఇప్పుడు బాగా ఆచారాన్ని పాటించేవాడు ఆచారం చేయకుండా బతకలేడు. దాని ఏం చేసిద్ది? కట్టేసిద్ది. ఇప్పుడు గాడిద ఎలాగైతే కట్టివేయబడి ఉందో మనం కూడా కట్టేసుకున్నాం. మనం కొన్నిటికి, ప్రతిదానికి ఏదో ఒకటి ఉంటుంది. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా తుమ్మటానికి కూడా ఒక ఆచారమే. తుమ్మితే మనిషి బయటికి వెళ్ళకూడదు, కాసేపు ఆగి వెళ్ళాలి. బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా పిల్లి ఎదురు వస్తే మళ్ళీ ఇంట్లోకి వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళాలి. అన్నిటికీ ఆచారమే. ఇల్లు కట్టుకుంటే ఏం చూస్తారు? టైం బాగుందా అని చూడరు. ఇల్లు కట్టుకోవడానికి వాస్తు చూస్తారు. ఎటువైపు ఫేసింగ్ పెట్టాలి, ఎటువైపు గడప పెట్టాలి, ఇంట్లో బీరువా ఎటు పెట్టాలి, అంతా ఇదే. బరువు ఎక్కడ పెట్టాలి, కిచెన్ ఎటు పెట్టుకోవాలి, ఇదే. పేరు బాగోలేకపోతే పేరు మార్చుకుంటారంట. అంటే ఏంటి? పేరులో సంఖ్యాబలం బాగాలేదంటాడు. నీ పేరుని కొన్ని సంఖ్యలుగా విడదీసి ఈ సంఖ్యాబలం బాగాలేదు, పేరు మార్చుకో అంటారు. కానీ పేరు మారిస్తే జీవితం మారుతుందా? చూడండి, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏం చెబుతారు? మీ బతుకు మారాలంటే పేరు మార్చుకో, చేతికి ఉన్న ఉంగరం మార్చుకో, లేకపోతే ఇంటి వాస్తు మార్చుకో అని చెబుతాడే కానీ ఒక్కడు కూడా నీ బుద్ధి మార్చుకో అని చెప్పడు. హల్లెలూయా. బతుకు మారేది ఎప్పుడంటే మన బుద్ధి మారినప్పుడు. కానీ అది మాత్రం ఎవడు చెప్పడు. ఎందుకు? అది చెప్తే అది మన చేతిలో పని, మనం చేసుకుంటాం. అదే ఉంగరం మార్చమంటే అది వాడిస్తాడు, వాడికి లాభం. వాస్తు మార్చమంటే వాడు వచ్చి చెప్పాలి, ఎటు ఎట్టాలో వాడు వచ్చి చెప్తాడు, వాడికి లాభం. సంఖ్య మార్చమంటే ఆ సంఖ్య మార్చినందుకు ఎంతో కొంత మనం పైకం ఇస్తాం, వాడికి లాభం. అందుకే అన్నీ మార్చమంటాడే కానీ జీవితం మార్చుకోమని ఎవడు. జీవితం మారాలి అంటే జీవితం మారాలి. హల్లెలూయా. జీవితం మార్చుకోమని చెప్పాలి. ఇవన్నీ ఆచారాలు, వీటన్ని కట్టబడి ఉన్నాం. ఇంకా ఏమంటాడు చదవండి. ఎఫ్ఎస్సి 2. వాటిని మీరు చేయుచు వాయువు అంటే ఏంటి? వాయువు, గాలి ఉన్నాడా? గాలికి వాయుమండల సంబంధమైన అధిపతి చెప్తున్నాడు బైబిల్లో. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు. అంటే అవిధేయులు అంటే ఎవరు? యేసు ప్రభువుని నమ్మని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఏం చేస్తుందంట?
ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు మనల్ని ప్రేరేపించట్లేదు, అది ఇప్పుడు కూడా ఏం చేస్తుంది, అది వాళ్ళని ప్రేరేపిస్తుంది. పాపం చేయి, అపరాధం చేయి, ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించుచు. అంటే లోక ధర్మం ఉంది. రోమా 12 ఏమంటాడు, ఈ లోక ధర్మము చొప్పున, ఈ లోక మర్యాద చొప్పున నడుచుకోవద్దు. ఇక్కడేమంటాడు, ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నారు అంటాడు. లోక మర్యాద, ప్రపంచ ధర్మం ఉన్నాయి, ఇవి నడుచుకుంటిరి. అయితే అంటే వీటన్నిటికీ కట్టివేయబడి ఉన్నాము. అయితే దేవుడు తన మహాప్రేమ చేత ఏం చేశాడంట మనల్ని, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి అది హల్లెలూయా. అలాగే అప్పుడు అరే కట్టబడి ఉన్న మనల్ని బతికించాడు ఆయన. అలాగే కట్టబడి ఉన్న గాడిదని ఏం చెప్తున్నాడు ఆయన, వెళ్ళి విప్పి తీసుకొని రండి అని చెప్తున్నాడు. చదవండి, లూకా 19కి వద్దాం మరలా. కనబడును, ఏ మనిషి ఎప్పుడో కూర్చోలేదు దాని మీద, దాన్ని విప్పి తోలుకొని రండి. ఒకవేళ ఎవడైనా అడిగాడే అనుకోండి, దీన్ని ఎందుకు ఇప్పుతున్నావు నువ్వు, ఇప్పుడు మీ ఇంటి దగ్గర మీరు గాడిదని కట్టేసుకున్నారు, ఎవడైనా తెలియనోడు వచ్చి ఇప్పుతుంటే మీరేమంటారు, ఏమంటారు, అది మాది విప్పమాకు అంటారా? అలాగే ఇతను కూడా ఏమంటాడు, తర్వాత కనబడుతుంది మనకి, అది మాది విప్పమాకు. తర్వాత ఏమవుతుంది, వీళ్ళు వెళ్తారు, వీళ్ళు వెళ్ళి విప్పుతున్నప్పుడు చూడండి, ఆ గాడిదని విప్పుతున్నప్పుడు ఆ యజమాని వచ్చి ఏమంటాడు చూడండి, అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారు, అందుకు వారు ఇది ప్రభువుకు కావలసి ఉన్నది. హల్లెలూయా, ప్రభువుకు కావాలి. అలాగే ఈరోజు కట్టివేయబడి ఉన్న ప్రతి మానవుడు పాపంతో ప్రభువుకు కావాలి. హల్లెలూయా, ఆయన కోరుకుంటున్నాడు. బంధకాల్లో ఉన్న ప్రతి వారిని విడిపించడానికి ఆయన కోరుకుంటున్నాడు. మనం ప్రభువుకు కావాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇది ప్రభువుకు కావాలి అని చదవండి. ప్రభువుకు కావాల్సి ఉన్నదని తరువాత వారు యేసు యొద్దకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి ఏం చేశారంట, గాడిద పిల్ల మీద బట్టలు వేశారంట. గాడిద ఏం చేస్తుంది, బరువులు మోసిద్ది, అంటే చాకిరి చేసిద్ది, ఎంత బరువైనా మోసిద్ది, మోసి తీసుకొని వెళ్తూ ఉంటుంది. అంటే ఏంటి, గాడిద బరువు మోసేది. ఆ మనుషులకి బరువైనవి మోయలేనప్పుడు దాని మీద వేసి అట్లా తీసుకెళ్తారు. హల్లెలూయా. ఇక్కడేంటి, ఇప్పుడు మామూలుగా ఎవరైనా తిట్టాలన్నా కూడా ఏమంటారు, గాడిద అంటారు. అంటే దాని అర్థం ఏంటి, పనికిరానోడు అని. పని చేస్తుంది కదా, బరువు మోస్తుంది కదా. అంటే ఏంటి, బాగా బరువు మోస్తుంది. హల్లెలూయా. గాడిద అంటే అది తిట్టనుకుంటారు కానీ అది మోసేంత బరువు ఎవరు మోయలేరు. హల్లెలూయా. ఇంకేమంటాడు, ఎక్కిసి దాని మీద బట్టలేసంట యేసు ప్రభుని ఏం చేశారంట, దాని మీద ఎక్కించి కూర్చోబెట్టారంట. హల్లెలూయా. పైగా ఏంటి, అది ఎప్పుడు ఎవడు ఎక్కలేదంట దాని మీద. హల్లెలూయా. పైన అంటాడు ఏమని, ఎప్పుడు ఎవడు దాని మీద ఎక్కలేదు, కూర్చోలేదు. అంటే ఏంటి, దేవునికి నువ్వు ఇచ్చే స్థానం ఎలా ఉండాలంటే, ఆయనకి కొద్దిగా, వేరే వాళ్ళకి కొద్దిగా, యేసు ప్రభుకి కొద్దిగా, సర్దుకో ప్రభు, ఈ లోకంలో కూడా కొద్దిగా ఇది ఉంది, ఇదంతా నింపుకుంటా నా స్థానం నా హృదయంలో, నీకు కూడా కొద్దిగా సర్దుకో. ఇప్పుడు బాగా ఇరుకైపోతే ఏమంటారు, ఇక్కడ చర్చికి వచ్చి బాగా ఇరుకైపోయింది అనుకోండి, ఏమంటారు, కొద్దిగా సర్దుకోండి, అడ్జస్ట్ అవ్వండి అంటారు. యేసు ప్రభుని అడ్జస్ట్ అవ్వమని చెప్పకూడదు. మనం చెప్తారా, యేసు ప్రభుని సర్దుకో ప్రభు, కొద్దిగా సర్దుకో అని చెప్పడానికి లేదు. ఆయనకి మాత్రమే స్థానం ఇవ్వాలి, ఆయన్ని మాత్రమే కూర్చోబెట్టాలి. ఆయన కొద్దిగా, లోకానికి కొద్దిగా ఇట్లా ఇవ్వకూడదు. ఇవ్వాలా? ఇవ్వకూడదు. హల్లెలూయా. ఇంకేమంటాడు తర్వాత, యేసుని దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు
శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో, ఒకసారి మహాశబ్దంతో దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అని దేవునికి స్తోత్రం చేశారంట. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. అలాగే ఏంటి, ఇంకా పరలోకమందు సమాధానము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. ఆమేన్. హల్లెలూయా. అయితే దీనికి బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని పొగడాలి అంటే దానికి బ్యాక్గ్రౌండ్ ఉంటుందా? ఉత్తపుణ్యాన్ని ఎవరన్నా పొగుడుతాడా? ఉత్తపుణ్యాన్ని ఎవరన్నా పొగుడుతారా? పొగడరు. డబ్బున్నోడిని పొగడాలంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి చెప్పండి? మీ మనసులో ఒకటి అనుకుంటారు, వాడు ఏదో ఒకటి ఇస్తాడు అని. అంటే ఏదో ఒకటి ఉంటేనే ఒక మనిషిని పొగడాలన్నా స్తుతించాలన్నా. ఇక్కడ వీళ్ళు పొగిడింది నిజంగా దేవుడని కాదు, దానికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ యోహాన్ చెప్తాడు. ఆ బ్యాక్గ్రౌండ్ వీళ్ళు ఎవరు చెప్పలా, యోహాన్ చెప్తాడు. యోహాను 12కు రండి. యోహాను సువార్త 12వ అధ్యాయం. ఒకసారి బైబిల్ చూడకుండా యోహాను 11లో ఏం జరుగుతుందని చెప్పండి ఎవరన్నా. ఏం చేస్తాడు యేసు ప్రభు? లాజరుని, చనిపోయిన లాజరుని తిరిగి మృతుల్లో నుండి లేపుతాడు ఆయన. లేపినప్పుడు ఏమవుతుంది? 12వ అధ్యాయంకి వస్తే ఆయన యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ ఆయనకు వారు విందు చేసిరి. విందులో ఎవరెవరు ఉన్నారు? ఆ చాలామంది కూర్చున్నారు. వాళ్ళతో పాటు లాజరు కూడా కూర్చున్నాడు. ఎవరు లాజరు? అప్పుడే చనిపోయి ఫ్రెష్గా తిరిగి లేచాడు. హల్లెలూయా. ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుందనేది అనవసరం. మారత ఉపచారం చేస్తుంది, తర్వాత అత్తరు జటమాంసి తీసుకొని వస్తుంది ఆమె వచ్చి ఆయన పాదాలు, అవన్నీ ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ కాదు, ఈ సందర్భం కాదు. 9వ వచనం నుంచి చదువుదాం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. ఇక్కడ ఎందుకు వచ్చారు చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా. యేసు ప్రభు పస్కా పండగ కన్నా ముందు 6 రోజుల ముందు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాడు? బేతనీలో ఉన్నాడు. యెరూషలేములోకి వెళ్ళాడు, అప్పటికి వెళ్ళలా. ఇప్పుడు యూదులలో ఎవరు వచ్చారంట? వినండి, చాలా జాగ్రత్తగా వినాలి. యూదుల్లో ఎవరు వచ్చారంట? సామాన్య జనులు వచ్చారంట. ఎందుకు వచ్చారు చెప్పండి? సామాన్య జనులు యేసును చూడటానికి మాత్రమే కాదు. ఎందుకు వచ్చారు? ఇద్దరిని చూడటానికి వచ్చారు. ఎవరిని చెప్పండి? ఆ ఇద్దరు యేసుని చూడటానికి కాదు, చనిపోయిన ఎవరిని? లాజరుని కూడా చూడటానికి. హల్లెలూయా. అంటే ఒక మాటలో చెప్పాలంటే యేసుని చూడటానికి, యేసు చేసిన కార్యం చూడటానికి. యేసు చేసిన కార్యం ఏంటి? మృతుడైన లాజరుని లేపటం. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యేసును చూడటానికి, యేసు చేసిన పనిని చూడటానికి, ఈ రెండింటిని చూడటానికి వచ్చారు. ఓకే, నెక్స్ట్ చదవండి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి కనుక. చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. అతనిని బట్టి, ఎవరిని బట్టి? లాజరును బట్టి యూదుల్లో చాలా మంది ఏం చేశారంట అంటే, ఒక్క అద్భుతం ఏం చేసింది? అప్పటిదాకా యేసు ప్రభుని నమ్మిన వాళ్ళకంటే అప్పుడు అనేక మంది నమ్మేటట్టు చేసింది. అనేక మంది ఏం చేశారు? లాజరును చూసి, అరే తను చనిపోయాడు, చనిపోయినోడిని తిరిగి లేపాడు, ఎంత గొప్ప దేవుని శక్తి ఉంటే ఇలా చేస్తాడేనా, ఇతడు మనకి సరైన వ్యక్తి అని చెప్పి ఏం చేశారు? ఆయన యందు విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచిరి. వీళ్ళు ఏం చేశారు? అప్పుడు ప్రధాన యాజకులు లాజరును కూడా చంపన ఆలోచన చేసిరు. అంటే కూడా అంటే అర్థం ఏంటి? కూడా అన్నారంటే అర్థం ఏంటి? యేసుతో పాటు, అంటే యేసుని చంపాలని ముందుగానే వాళ్ళకి
యేసుని చంపాలని ముందుగానే వాళ్ళకి ఆలోచన ఉంది. ఇప్పుడేంటి, హిట్ లిస్ట్లో ఇంకొక వ్యక్తి యాడ్ అయ్యాడు. ఎవరు ఆ వ్యక్తి? లాజరు. అంటే ఇక్కడ లాజర్ని ఎందుకు చంపాలి? లాజర్ని బట్టి అనేకులు వస్తున్నారు యేసుప్రభు దగ్గరికి. ఇప్పుడు యేసుప్రభుని దూషిస్తే సరిపోతుంది, యేసుప్రభుని చంపేస్తే సరిపోద్ది అనుకుంటే ఓకే. కానీ యేసుప్రభుని నమ్మిన మనల్ని ఎందుకు చంపుతున్నారు? మనల్ని బట్టి జన సమూహాలు పరిగెత్తుకుంటూ యేసుప్రభు దగ్గరికి వస్తున్నారు కాబట్టి. హల్లెలూయా. అలాగే లాజర్ను కూడా చంపాలనుకున్నారు. అంటే ఏంటి, ఇక్కడ రెండు చంపాలనుకున్నారు. ఒకటి యేసుని, రెండు యేసు చేసిన పనిని. హల్లెలూయా. పౌలు గారు ఏమంటారు తెలుసా? నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మీ మధ్య మరి దేనిని ఎరుగకుందును అని నిశ్చయించుకుంటుని. అంటే యేసుక్రీస్తు అంటే వ్యక్తి, సిలువ వేయబట్టం అంటే ఆయన చేసిన పని. వ్యక్తి ఆయన చేసిన పని అంతే. సువార్త అంటే ఏంటంటే వ్యక్తి ఆయన చేసిన పని. యేసు ప్రభు వ్యక్తిత్వాన్ని గురించి 24 గంటలు మాట్లాడినందువలన ఉపయోగం లేదు. యేసు ప్రభు సిలువ వేయ ఆయన పనిని గురించి మాట్లాడితేనే ఆయన వ్యక్తిత్వానికి కంప్లీట్నెస్ వస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు మంచివాడు, యేసు ప్రభు గొప్పవాడు, యేసు ప్రభు ఆయన ప్రేమ కలిగినవాడు, కరుణ కలిగినవాడు, దయ కలిగినవాడు 100 మాటలు చెప్పొచ్చు. కానీ యేసు ప్రభు సిలువ ఆయన చేసిన పని చెప్పకపోతే రక్షణ అనేది మనకి కంప్లీట్ అవ్వదు. హల్లెలూయా. అంటే ఇక్కడ వీళ్ళు దేన్ని చంపాలనుకున్నారు చెప్పండి? ప్రధాన యాజకులు యేసుని, యేసు చేసిన పనిని చంపాలి అనుకున్నారు. వీళ్ళు యూదులు యేసుని నమ్మారు. ఎందుకు నమ్మారు యూదులు? కింద వచనాలు చదవండి. మరునాడంట ఆ పండగకు వచ్చిన అనేక మంది బహుజన సమూహము విన్నారంటే ఏం విన్నారు? యేసు యెరూషలేముకు వస్తున్నాడు అని విని వీళ్ళు ఏం చేశారు చూడండి. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు. ఏ రాజు? ఇశ్రాయేలు రాజు. ఆయన ఇశ్రాయేలుకు రాజా? ఇశ్రాయేలుకు మాత్రమే రాజా? కాదు. ఇప్పుడు ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అనే మాటలో ప్రజల మైండ్ మీకేం అర్థమవుతుంది చెప్పండి? రోమా సామ్రాజ్యం నుంచి మమ్మల్ని ఇప్పుడు విడిపిస్తున్నాడు. ఇప్పుడు ఈయన వస్తున్నాడంటే యెరూషలేం పట్టణంలో, ఇప్పుడు ఉదాహరణకి ఇలా చెప్తాను. ఇప్పుడు మనల్ని ఒక సామ్రాజ్యం వచ్చి పరిపాలిస్తుంది. మనల్ని పరిపాలిస్తుంటే మనలో నుంచే ఒక వ్యక్తి లేచి ఆ సామ్రాజ్యానికి వ్యతిరేకంగానో లేదా ఎలాగనో అద్భుతాలు చేస్తున్నాడు. మనందరికీ అతని మీద ఆశ పుట్టింది. ఏమని ఆశ పుట్టింది? అతను చెప్పలా మనకి నేను రాజుగా ఉంటానని, కానీ ఆశ పుట్టింది. ఏంటి ఆశ? ఇతడే మనకి రాజుగా ఉంటే ఎంత బాగుంటుంది, మనవాడే, మన యూదుడే బాగుంటుంది, వీళ్ళని తరిమేస్తే బాగుంటుంది. వాళ్ళ ఆశ అంతా అదే. అందుకే యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత కూడా ఎంఐ మార్గంలో వెళ్తున్న ఇద్దరు ఏమంటారు? ఇశ్రాయేలును విమోచింపువాడు ఈయనే అని మేము నిరీక్షించుచుంటిమి, ఈయనే అని నిరీక్షణ పెట్టుకున్నాము అంటారు. కానీ యేసుప్రభు ఏమంటాడు? యేసుప్రభు వచ్చింది అందుకోసం కాదు. ఇప్పుడు వీళ్ళు కూడా ఎందుకు ప్రభు పేరట వస్తున్నవాడు స్తుతింపబడునుగాక, హోసన్నా జయం, హోసన్నా జయం అని ఎందుకు అరుస్తున్నారు వీళ్ళు? నిజంగా పాపం నుంచి విడిపిస్తాడనా దేవుడు? నీతినిస్తాడనా? రక్షణ ఇస్తాడనా? పరిశుద్ధతనిస్తాడనా? పరలోకం ఇస్తాడనా? ఎందుకు కేక పెడుతున్నారు అంటే ఈ రోమా సామ్రాజ్యాన్ని ఈయన నిర్మూలన చేసి ఇశ్రాయేలుగా మా మీద ఒక రాజుగా ఉంటాడు అనే ఉద్దేశంతో స్తుతిస్తున్నారు. అందుకే యేసుప్రభు ఇందాక ఏ గ్రామం లాగాడు? మత్తయి 21:1, మార్కు 11:1, లోకా 19:29. ఏంటి ఆ ఊరి పేరు? బెత్పగే. బెత్పగే అంటే ఏమని చెప్పాం? పరిపక్వత లేని పళ్ళు. వీళ్ళు కూడా ఏంటి? వీళ్ళ మనసులు ఎలా ఉన్నాయి? పరిపక్వత లేకుండా ఉన్నాయి. ఎలా ఉన్నాయి చెప్పాలి అందరూ. ఏం పరిపక్వత లేదు వీళ్ళకి? యేసు ప్రభు రాజులకు రాజు, పాపం నుండి విడిపించే రాజు, శాపం నుండి విడిపించే రాజు, స్వస్థతనిచ్చే రాజు అని కాకుండా కేవలం ఒక ప్రాంతానికి పరిమితం చేసి ఇశ్రాయేలుకే రాజు అనే పరిపక్వత లేని వీళ్ళని సూచించడానికి ఆయన బెత్పగేలో ఆగాడు. అర్థమైందా? అర్థమైంది అన్నోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా చెప్పాలి. అర్థంగా సగం అర్థమైనట్టేనే చిన్నగా చెప్తారు. హల్లెలూయా. అంటే ఏంటి? ఇప్పుడు యేసు ప్రభువుని చంపేయాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళు ఏంటంటే ఈయన ఇప్పుడు యెరూషలేములోకి వస్తున్నాడు, యెరూషలేములోకి వచ్చాడంటే ఇక మామూలుగా ఉండదు. ఇప్పుడు ఇక
ఇక రోమా సామ్రాజ్యాన్ని తరిమేస్తాడు. ఇక రేపొద్దున్నే రాజు అవుతాడు. ఇక రాజుని ఎట్లా పిలుస్తారు చెప్పండి లోపలికి? రాజుని ఎంత హడావిడి చేస్తారు, ఎంత ఆర్భాటం చేస్తారు. అక్కడ ఎవరు లేకపోయినా, ఇప్పుడు మామూలు సాధారణమైన మనిషి వస్తేనే, ఒక పాస్టర్ వస్తేనే అక్కడ ఎవడో లేకపోయినా ఎవడో ఉన్నట్టు దోస్తున్నారు. తప్పుకో అన్నారు, అక్కడ ఎవడు ఉండడు మళ్ళీ పాస్టర్ ముందు. అట్లాంటిది యేసు ప్రభు వస్తుంటే, అంత గొప్ప దేవుని కుమారుడు వస్తుంటే వీళ్ళు అనుకున్నారు రాజు అవుతాడేమో ఇప్పుడు వచ్చాను. ఇంకెంత హడావిడి ఉంటుంది అప్పుడు? నీరసం కూర్చుంటాడు ఎవడన్నా? ఇప్పుడు మనం కూర్చున్నట్టు ఎట్లుంటారు? ఎంతో ఆర్భాటం, ఎంతో ఆనందం, బట్టలు తీసుకొచ్చి పరవటం, మట్టలు పట్టుకోవటం, అరవటం, కేకలు. యేసు ప్రభుకి ఇదంతా తెలుసు. వీళ్ళంతా ఎందుకు అరుస్తున్నారో కూడా ఆయనకి తెలుసు. పాపం ఏం చేయాలి ఇంకా? వీళ్ళందరూ నిజంగా మారు మనసుతో అరుస్తున్నారా? పాపం నుంచి విడిపిస్తారని అరుస్తున్నారా? అందుకు కాదు అరిచేది వీళ్ళు. ఇశ్రాయేలుకు రాజు కావాలని అరుస్తారు వీళ్ళు. తర్వాత ఇక్కడ ఏమంటాడు? యెరూషలేమును చూసి ఏడుస్తాడు ఆయన, కన్నీళ్ళు విడుస్తాడు. చాలామంది ఏమనుకుంటారంటే అక్కడ అంత సంతోషంగా ఉంది కదా, సంతోషంగా ఉన్న మూడ్ని స్పాయిల్ చేయటం దేనికి యేసు ప్రభు? ఇప్పుడు అందరు ఇక్కడ కేకలు పెట్టి ఆనందంగా ఉంటే, ఒక వ్యక్తిని బట్టి ఆ వ్యక్తి ఏడుస్తుంటే ఎలా ఉంటుంది? ఇంత ఆనందంగా ఉన్న సమయంలో మూడు మొత్తం స్పాయిల్ చేశాడు కదరేనా అనుకుంటారు. కానీ యేసు ప్రభుకి తెలుసు వాళ్ళు ఎందుకు అరుస్తున్నారో తెలుసు, ఎందుకు హోసన్నా చేయమంటారో తెలుసు, ఎందుకు ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అంటున్నారో కూడా ఆయనకి తెలుసు. తెలిసిన ఆయన ఏంటంటే వచ్చాడు. మరి ఇప్పుడు మట్టల ఆదివారం నుంచి గుడ్ ఫ్రైడే ఎన్ని రోజులు తేడా? ఎన్ని రోజులు? ఆదివారం, మట్టల ఆదివారం, సోమ, మంగళ, బుధ, గురువారమే కేకలు. ఆదివారము ఒక కేక, 4 రోజుల తర్వాత ఇంకో కేక. ఆదివారం ఏం కేక వేశారు వాళ్ళు? స్తోత్రం, జయం, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక. 4 రోజుల తర్వాత ఒక ఇద్దరు వ్యక్తుల్ని ముందు నిలబెట్టి, ఇటు పక్కేమో బందిపోటు దొంగ బరబ్బాని నిలబెట్టారు, ఇటు పక్కేమో యేసు ప్రభువుని ఉంచారు. ఎవడు కావాలి మీకు అని అడిగితే, ఈయన ఏమన్నా బరబ్బా ఏమన్నా గొప్ప వ్యక్తి, సామాజికవేత్త, సమాజంలో ఏమన్నా విప్లవాలు సృష్టించి మంచి మంచి కార్యక్రమాలు చేసి బేదలను ఆదుకున్న వ్యక్తి కాదు. బందిపోటు దొంగ. ఈయనేమో చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపుతున్నాడు, ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెడుతున్నాడు, ఇవన్నీ చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. ఇప్పుడు ప్రజలను అడిగితే వాళ్ళు ఏమంటారు? మీకు ఎవరు కావాలి? మనకు ఒక పద్ధతి ఉంది, ఒక విడిచిపెడతాం మనం. ఎవరు కావాలి అంటే ప్రజలందరూ ఏమని ముక్త కంఠముతో, ఏక కంఠముతో ఏమని అరిచారు చెప్పండి? బరబ్బాని వదిలిపెట్టండి, బరబ్బాని వదిలిపెట్టండి, యేసుకు సిలువ వేయండి, యేసుకు సిలువ వేయండి అని అరిచారు. ఇదేంటి? 4 రోజుల క్రితమేమో ఆయన రాజు, జయము జయము, 4 రోజుల తర్వాతేమో సిలువ వేయండి. ఏమైనా అర్థం ఉందా? అర్థం చాలా ఉంది. ఏంటో తెలుసా? 4 రోజుల క్రితం ఈయన ఏదో వస్తాడు, ఉద్ధరిస్తాడు, ఇశ్రాయేలుకు రాజుగా ఉంటాడు, రోమా సామ్రాజ్యాన్ని తరిమేస్తాడు అనుకున్నారు. తర్వాత రోజు పొద్దున్నే చూస్తే ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఒక రాజు చేయాల్సిన పనులేమో ఆయన చెయ్యట్లా, ఆ విప్లవానికి కారకుడిగా అవ్వట్లా. వీళ్ళకి మ్యాటర్ అర్థమైపోయి ఇంకేంటి, ఎంతో మనకి పైన అవ్వదు, ఈయన రాజుగా ఉండే ఉద్దేశం ఈయనకి లేదు అని చెప్పి సిలువేయండి అని కేకలేయటం మొదలుపెట్టారు. ఇక్కడ రాజు హోసన్నా జయము అన్నందుకైనా ఉప్పొంగిపోలా, అక్కడ కేకలు వేసి సిలువ వేయండి అన్నందుకైనా కృంగిపోలా. హల్లెలూయా. మనుషులేంటి? పొగిడితే ఉప్పొంగిపోతారు, అదే తిడితే, అవమానిస్తే కృంగిపోతారు. అంటే పొగడతలు ఉప్పొంగ చేస్తాయి. పొగడతలు అంటే అందరికి ఇష్టమే. అందరికి ఇష్టమైన పొగడత అంటే డబ్బులు ఇచ్చి కూడా పొగిడించుకుంటారు కదా. డబ్బులు ఇచ్చి కూడా పొగిడించుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అంటే ఏంటి? పొగడత కావాలి. కాంప్లిమెంట్ ఎవరన్నా ఒక మాట చెప్తే ఆ రోజు ఎంత ఆనందంగా ఉంటుందో, ఆ రోజు భోజనం కూడా చేయబుద్ది కాదు. ఈరోజు ఎవరన్నా వచ్చి ఈరోజు పొద్దున్నే కొంచెం అందంగా కనపడుతున్నాం అని చెప్తే ఆ రోజు భోజనం కూడా చేయరు కొంతమంది, అంత ఆనందం. అంటే ఏంటి? పొగడత అందరికీ చాలా ఇష్టం మాట. అదే ఏమన్నంటే కృంగిపోతారు. అంటే మన 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 స్థాయి ఎలా ఉండాలంటే, ఎవడు పొగిడినా మనం ఉప్పొంగకూడదు, ఎవరు తిట్టినా అవమానించినా కృంగిపోకూడదు. మన వాల్యూ ఏంటో మనకు తెలిసి ఉండాలి. హల్లెలూయా. మన విలువ ఏంటో మనకు తెలియాలి. హల్లెలూయా.
యేసు ప్రభువుకి అది తెలుసు. కాబట్టి ఏమన్నారు, 4 రోజుల్లోనే ఇంత కార్యం అంతా జరిగిపోయింది. జరిగిపోయినప్పుడు ఏమవుతుంది, యేసు ప్రభుని తీసుకొని వెళ్ళి సిలువ వేయటం అనేది జరిగింది. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఆయన దేనికంటే, వీళ్ళు పరిపక్వత లేని బెత్పగే పండని ఫలము ఎలాగైతే ఉందో వీళ్ళ హృదయాలు కూడా పండకుండా పరిపక్వం లేకుండా కేకలు పెట్టారు ఆ రోజు. ఇప్పుడు కూడా చాలామంది చర్చిలో కేకలు పెడతారు, హోసన్నా జయం, హోసన్నా జయం అని చెప్పి అరుస్తారు, కేకలు పెడతారు. కానీ ఎందుకు పెడుతున్నారో తెలియాలి. హల్లెలూయా. ఎందుకు స్తుతిస్తుంటే ఎందుకు స్తుతిస్తున్నావో తెలియాలి మనకి. ఎందుకు స్తుతిస్తాం? యేసు ప్రభు నాకు ఏదో ఒకటి చేస్తాడని స్తుతిస్తున్నారా, లేకపోతే ఆయనను ఆయనగా స్తుతిస్తున్నారా? ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభుని ఎందుకు స్తుతిస్తున్నారు? మీకు ఏమైనా చేస్తాడని స్తుతిస్తారా, లేకపోతే ఆయనగా స్తుతిస్తారా? ఎందుకు స్తుతిస్తారండి? దేవుణ్ణిగా స్తుతించాలి. వీళ్ళు ఎందుకు స్తుతించారు? రాజుగా ఉంటాడని స్తుతించారు, రాజుగా ఉంటాడని కేక పెట్టారు. హల్లెలూయా. కానీ ఆయన మనకి రాజే, కానీ ఎలాంటి రాజు? మనం అనుకుంటున్న రాజు కాదు. ఇక్కడ కూడా ఏమంటారు, యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు రొట్టెలను అనేక మందికి పంచినప్పుడు వస్తారంట. వచ్చి ఏం చేస్తారు? ఆయన ఎక్కడుంటే అక్కడికి పరిగెడతారు. పోయి నువ్వు మాకు రాజుగా ఉండు అని అడిగినప్పుడు ఆయన తప్పించుకొని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. హల్లెలూయా. ఆయన వీళ్ళు అనుకుంటున్న రాజు కాదు. నా రాజ్యము మీరు అనుకుండేది కాదు అంటాడు ఆయన. హల్లెలూయా. భూలోక సంబంధమైనది కాదు ఆయన రాజ్యం. ఆయన రాజ్యం ఏంటో తెలుసా? పరలోక సంబంధమైనది. అంటే మనల్ని అందరినీ రక్షించి నిత్యము, అంటే నీతి కలిగిన రాజ్యాన్ని ఏర్పరుస్తాడు. ఇర్మియా ప్రవచిస్తాడు కదా, ఏమని? 23లో, ఇర్మియా గ్రంథం 23లో, నేను దావీదుకు నీతి చిగురును పుట్టించేదను, అతడు రాజై పరిపాలన చేయును. ఏం చేస్తాడంటే అతడు రాజుగా పరిపాలన చేస్తాడు. అది చేసే పరిపాలన ఉంది, ఆ పరిపాలన చూపిస్తాడు. సొలొమోను పరిపాలనే దానికి ముంగుర్తు. సొలొమోను పరిపాలనే దానికి ముంగుర్తు. ఎలా ఉంటుంది సొలొమోను పరిపాలన? పీస్ఫుల్, యుద్ధము లేని, కలహాలు లేని, శాంతి కలిగిన 40 సంవత్సరాలు రాజ్యం ఉంది. దానికి ముంగుర్తుగా ఉంది ఆయన పరిపాలన, ముంగుర్తుగా పెట్టాడు. ఆయన పరిపాలన కూడా అలానే ఉంటుంది, 1000 ఏండ్ల పరిపాలన. హల్లెలూయా. యుద్ధములు లేని, కలహములు లేని పరిపాలన ఆయన చేస్తాడు. కాబట్టి యేసు ప్రభు ఎలాంటి రాజు? ఇప్పుడైనా ఒక ఇశ్రాయేలుకు రాజు ఆయన కాదు, రాజులకు రాజు ఆయన, ప్రభువులకు ప్రభువు. హల్లెలూయా. అలాంటి రాజును మనము స్తుతిస్తున్నాము. ఆమేన్.